పర్వాలేదు. ఓకే ఓకే. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో దేవుడు నాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేసినటువంటి ఈ యొక్క సూచక్రియ, ఈ యొక్క సూచక్రియలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి మనము చూస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు సూచక్రియలు అనేకములు చేశాడు. ఇదే అధ్యాయాన్ని, ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము మనం 21 నుంచి మరి 28 వరకు చదువుకున్నటువంటి ఇదే భాగాన్ని మార్కు గుడుక రాశాడు. అది మార్కు సువార్త 7వ అధ్యాయము 25 నుంచి మరి 30 వచనాల్లో ఇదే మాటలు, ఇదే స్వస్థత మనము గమనిస్తాము. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళగా, అదే ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తున్నట్లుగా మత్తయి వ్రాసినట్లు మనం చూస్తున్నాం. అయితే కొంత మార్పుగా మార్కు సువార్తలో మనం గమనిస్తే, ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళి ఈ యొక్క ఇంట ప్రవేశించను, ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలనని కోరని గాని ఆయన మరుగయ్యుండలేక పోయినట్లు చూస్తున్నాం. ఈయననేమో మార్కేమో తీరు తూరు సీదోను ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నట్లు వ్రాశాడు. మత్తయి మాత్రము తూరు సీదోను ప్రాంతములకు వచ్చినప్పుడు ఆమె ఆయన దగ్గరికి వచ్చి, నా కుమార్తె దయ్యం పట్టింది, నా కుమార్తెను స్వస్థపరచు అని కేకలు వేసినట్లుగా మనము ఇక్కడ చూస్తుంటున్నాం. అయితే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట గుడుక చెప్పలేదు, ఒక్క మాట గుడుక చెప్పలేదు. చెప్పనందుకు యేసు ప్రభు శిష్యులు జోక్యం చేసుకున్నారు. జోక్యం చేసుకుని, ఈమె మన వెంబడి వచ్చుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఈ యొక్క మరి మార్కు సువార్తలో మనం గమనిస్తే, నిజంగా అపవిత్ర ఆత్మ పట్టిన చిన్న కుమార్తె యొక్క స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి
ఆయన పాదం మీద పడినట్లుగా అక్కడ వ్రాయబడింది. ఆ స్త్రీ సురోపేనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలని మార్కు రాశాడు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొన్నట్లుగా మనము చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మార్క్ అయినా మత్తయి అయినా మరి కుమార్తెకున్నటువంటి దయ్యాన్ని స్వస్థపరచమని వ్రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆమె నిజంగా ఆ యొక్క కుమార్తె కోసం, ఆ కుమార్తె స్వస్థత కోసం ఆ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు సాష్టాంగపడి నా కుమార్తె దయ్యముతో బహు బాధపడుతున్నది అని కేకలు వేస్తూ ఆయనను వేడుకొన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, అయితే ఆ శిష్యులు గుడుక ఇదిగో ఈమె కేకలు వేస్తుంది, ఇదిగో ఆమె కుమార్తె మరి దయ్యం బట్టి ఎంతో బాధపడుతూ ఉండవచ్చేమో, కాబట్టి ఈమెను నీవు ఆమె చెప్పినటువంటి మాటకు, ఆమె అడుగుతున్నటువంటి ఆ అడుగుతున్నటువంటి దానికి నువ్వు సహాయం చేయని శిష్యులు గుడుక మరి ప్రభువుకు రికమెండేషన్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈమెకు రికమెండేషన్ చేసినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి నిజంగా ఆయన అంటున్నాడు, ఆమె వచ్చింది మొక్కుతుంది, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతూ ఉంది. మరి ఆయన అంటున్నాడు ఆమెను చూసి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అన్నాడు. మొదట ఎవరు? పిల్లలు తృప్తి పొందాలి. పిల్లలు తృప్తి పొందాలి కాబట్టి పిల్లలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని ఆమెతో అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క పిల్లలు అనగా ఇశ్రాయేలీలు అని అర్థం. కాబట్టి ఇశ్రాయేలీలకే మొదట సువార్త ప్రకటించడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆ సువార్త వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఇశ్రాయేలీలు ఆ సువార్తను తృణీకరించారు. కానీ ప్రభు ఇశ్రాయేలీలకే, నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అక్కడ చెప్తున్నాను మత్తయి సువార్త 15:24. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకు ఆమె నిజంగా, ప్రభువా కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో ఆమె ఈ విషయంలో మరి ఏదైనా కూడా మరి ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రభువుని అడగడంలో ఏమాత్రము వెనకంజ వేయలేదు. ఇక్కడ ఆమె యుక్తిగా ఎలాగంటుందంటే, ఇదిగో పిల్లలు పిల్లలు తింటూ ఉన్నారు, ఆ తింటూ ఉన్నప్పుడు బల్ల కింద ఆ రొట్టె ముక్కలు పడతాయి, ఆ పడినప్పుడు ఆ బల్ల కింద ఉన్నటువంటి కుక్క పిల్లలు తినును కదా అని చెప్తున్నారు. ఆమె అంటూ ఉన్నది పిల్ల. ఇంకా ఆమె అంటుంది, అవును నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుడి బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఆమె చెప్తూ ఉంది. అంటే కుక్క పిల్లలు అనగా ఎవరనగా అన్యులు. అన్యులు కూడా మరి నిన్ను నమ్ముకొని రక్షణ పొందుతారు అని ఆమె మొరపెట్టుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. ప్రభునందు ప్రియులారా, నిజంగా అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వెళ్ళిపోయినదని ఆమెతో చెప్పినట్లు చూస్తూ ఉంటున్నాం. అంటే ఆమె కావలసిన వాటి కోసం ప్రభువు దగ్గర ఎంతగా వేడుకొన్నదో, ఎంతగా తగ్గించుకున్నదో, ఎంతగా విధేయత చూపించిందో ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. కుక్క పిల్లలు అన్నప్పటికీ కూడా ఆమె ఏమాత్రము బాధపడలేదు. ఆమె ఏమాత్రం కూడా ప్రభును అసహించుకోలేదు. అయ్యో మమ్మల్ని కుక్క పిల్లలు అంటున్నాడేంటి అని ఆమె ఏమాత్రం కూడా మనస్సు నొప్పించుకోలేదు పిల్ల. మరి నిజంగా ఆమె అడిగేటటువంటి మాటలు,
ఎంత గొప్పగా ఉండవో మనం చూస్తున్నాం. అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో మరి చెప్తున్నట్లుగా మార్క్స్ వార్త 7:29లో మనం చూస్తాం. ఇంకా ఈ మత్తయి సువార్తలు ఏమంటాడు అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పినట్లు చూస్తున్నాం. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందినదిగా చూస్తుంటున్నాం. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉంటయు, దయ్యం వదిలిపోయి ఉండుటయు చూచెను. ఎంత సంతోషం! ఈమెలో ఎంత ఆనందం ఉంటుంది! ఈమెకు ప్రభు మీద ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో చూడండి. నా ప్రభు, నా ప్రభు, నేను అనిరాలనే, నేను కుక్కలాంటి దాననే, నన్ను కనికరిస్తాడు. నిజంగా ఎవరినైతే ఎక్కువగా ప్రభు ప్రేమించి నశించిన ఆ ఇశ్రాయేలు దగ్గరికి వస్తే వాళ్ళకి విశ్వాసం లేదు. విశ్వాసము వాళ్ళకు లేదు, వాళ్ళకు ఈయన మీద లేదు. కానీ ఈ అన్నిరాలు, ఈ యొక్క మరి గ్రీసు అనేటటువంటి మాటకు అన్నిరాలు అని కింద మరి ఫుట్నోట్లో ఉంటుంది. ఈ అన్నిరాలు ఎంతగా ప్రభును విశ్వసించిందో మనం ఆలోచించాలి. కాబట్టి అందుకే ఇంకొక చోట తోమాతో అంటాడు ప్రభు, చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. కాబట్టి మరి విశ్వాసిగా మరి అన్యులంగా ఉన్నటువంటి మనం కూడా అన్యులమే. మనం ఇశ్రాయేలులం కాదు, మనం యూదులము కాదు. అయినా మరి ఈ యొక్క విధంలో ఆయన మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి మత్తయి సువార్త 5-6 వచనాల్లో ఒక మాట వ్రాయబడింది. ఆయన ఇశ్రాయేలు దగ్గరికే వచ్చినట్లుగా 10వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం గమనిస్తే 10:5-6 యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడు అని కూడా ప్రభు 12 మంది శిష్యులకు చెప్తూ ఉన్నాడు. పేతురుకు, ఆంద్రేయకు, యాకోబుకు, యోహానుకు, ఫిలిప్పుకు, బర్తమేయుకు, తోమాకు, సుంకరు అయినటువంటి మత్తయికు, మరి అల్ఫయి కుమారుడైన యాకోబుకు, తద్దయ్యను మార్పెరగర్చి, వీళ్ళందరికీ 12 మందికి, ఇస్కరియోతు యూదాకు, ఇదిగో మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ఇశ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళని అంతగా ప్రేమించాడు. శిష్యులను ప్రేమించమని చెప్తున్నాడు. ఆయన ఉడికి అంతగా ప్రేమించాడు. ప్రేమించినటువంటి వారే ఆయనను మరి ఎంతగానో హింసించిన వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అయితే ఈమె ఈ విధంగా మరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఈ యొక్క మాట అపోస్తుల పౌలు గుడిక మరి అపోస్తుల కార్యంలో మనం చూస్తే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యం 13 45వ వచనం. యూదులు జన సమూహములను చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఈ ఇశ్రాయేలీలందరూ కూడా మరి దేవునిని, ప్రభువును, మరి వాక్యాన్ని మరి తృణీకరించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం, త్రోసివేసినటువంటి వారిగా చూస్తుంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో అన్యజనుల యొద్దకు మేము వెళ్ళుచున్నాము అన్నారు. నిజంగా వాళ్ళు త్రోసివేసినందున మరి మనము ఆ రక్షకుడైన యేసుక్రీస్తును నమ్మడానికి, విశ్వసించడానికి వాక్యము మనకు ప్రకటింపబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇది దేవుని చిత్తం.
అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో కనిపెడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:2లో మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే ఈ మాట వ్రాయబడింది. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదన నాచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నిజంగా కుక్కలు అనగా మరి ఎవరైతే ప్రభువును తృణీకరిస్తున్నారో, ఇంకొకటి అన్యులను కుక్కలుగా మనం లేఖనాల్లో కూడా మనం చూస్తుంటున్నాం. మరి దేవుని నమ్మనటువంటి వారి విషయంలో, ప్రభువును విశ్వసించని వారి విషయంలో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ చేదన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్త అని చెప్తున్నారు. అంటే నిజంగా అంత ఘోరమైనటువంటి వారు అని. అలాంటి ఘోరమైనటువంటి వారు కూడా ఈ యొక్క మరి కానాను స్త్రీ ప్రభువును నమ్మినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇంకా సామెతల్లో మనం చూస్తే సామెతలు 9వ అధ్యాయము, సామెతలు 9వ అధ్యాయంలో అక్కడ చక్కగా కొన్ని మాటలు మనకు వ్రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఏడు ఎనిమిది వచ్చిన 9వ అధ్యాయము 7-8 వచనాలు. అపహాసకుల బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించి అవమానమే కలుగును. అపహాసకును గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానం గల వాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అని ఇక్కడ వ్రాయబడింది. అనగా మరి ఎవరైతే ప్రభువును నమ్మరో వాళ్ళందరూ కూడా ఇదిగో భక్తిహీనులు, అపహాసకులు, జ్ఞానం లేనటువంటి వారు. వాళ్ళ ముందర మరి మనం ఏం చెప్పినా కూడా అది మనకే నష్టం కలుగుతుందని ఇక్కడ సొలొమోను మహారాజు మరి సెలవిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇక్కడ మనము ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నీ విశ్వాసం గొప్పది. నిజమైన విశ్వాసముతో పట్టుదల కలిగి ఉండడమే అన్ని పరిస్థితుల్లో చివరికి మహా కష్టాల్లో ఉన్న దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా సరే, అసలు నీ విషయంలో ఆయనకు శ్రద్ధ లేకపోయినా సరే, నీవు దేవునిపై నమ్మకం ఉంచాలి, దేవునిపై నమ్మకము నిలుపుకోవాలి. అదే నీ విశ్వాసం యొక్క గొప్పతనము. అదే నీ విశ్వాసం యొక్క గొప్పతనం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగా ఈ కానాను స్త్రీ అలాగ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియుల. అందుకే నీ విశ్వాసానికి ఇది ఒక పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. మనం లూకా సువార్త 18వ అధ్యాయంలో 1-7 వచనాల్లో విసుగక ప్రార్థన చేయడని ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. నిజంగా ఆమె విసుగక మరి తనకును తన విరోధికి న్యాయం తీర్చమని ఒక విధవరాలు మరి కఠినమైన న్యాయాధిపతి, దేవుణ్ణి మనసులను లక్ష్య పెట్టినటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆయన విసుక్కుంటున్నా కూడా, ఆయన మరి వద్దనుకుంటున్నా, నేను నీకు న్యాయం చేయనని చెప్తున్నప్పటికీ ఆయన దగ్గరికే వెళ్ళింది, తరచుగా ఆయన దగ్గరికే వెళ్ళింది. ఆమెకు న్యాయం చేసినాడు. ఇదిగో నేను అలాంటి న్యాయాధిపతిని కాదు కదా, ఆ కఠినమైనటువంటి వాడినిగా నేను లేను కదా అని ప్రభు అక్కడ సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇదిగో నన్ను నమ్ముకున్న వారు నీతిమంతులు దివారాత్రులు ప్రార్థన చేసి నేను ఎందుకు వారికి న్యాయం చేయను అని ఆ లేఖన భాగంలో మనం చూస్తాం ప్రియుల. కాబట్టి విసుకక ప్రార్థన చేయాలి. అందుకే పేతురు కూడా అంటాడు, మరి సువర్ణము అగ్ని పరీక్షలో నిలిచినట్లుగా మరి మీరు కూడా అలాగ నిలవాలని కూడా అక్కడ లేఖనాల్లో మనం చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంటుంది ప్రియులారా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా,
దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ఇక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నశించిపోయే సువర్ణానికన్నా ఇదిగో నీ అమూల్యమైన మీ విశ్వాసము ఆ శోధన చేత పరీక్షకు నిలిచినదిగా ఉంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత ప్రభావములు కలుగుతుందని ఇక్కడ మరి పేతురు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఇలాగా ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం. అందుకే మార్కు 7:27లో మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. నిజంగా ఎంత తగ్గించుకున్నది, ఎంత తగ్గించుకున్నది. మనం ఇలా తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. పిల్లలు అంటే ఇక్కడ పిల్లలు అంటే ఇశ్రాయేలు, వారికి ముందుగా సువార్త అందించాలని యేసు యొక్క అభిప్రాయం ప్రియులారు. ఆ స్త్రీకి ఈ మాటలు అర్థమైనాయి కానీ ఆమె జ్ఞానయుక్తముగా పట్టుదలతో విశ్వాసముతో యేసును అభ్యర్థించింది. ఇశ్రాయేలును దేవుడు దీవించేటప్పుడు ఈ దీవెనలు పరీక్షగా ఇతరులకు కూడా లభిస్తాయని ఆమె యొక్క ఉద్దేశము. ఇశ్రాయేలు దీవించే దేవుడు, ఇతరులకు కూడా ఆ దీవెనలు లభిస్తాయని ఆమె ఉద్దేశించినట్లుగా మనం చూస్తున్నాం. అటు ఆమె దాని విషయంలో ఆమె వాదించింది మేము కుక్క పిల్లలమే, యజమాని తినేటప్పుడు బల్ల కింద పడే ముక్కలు తిన్నును కదా అని వాదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈమె నిలకడగా విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తె మరి స్వస్థపడినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు ఆమె నిలకడైన విశ్వాసాన్ని బట్టి ఆమె కుమార్తె స్వస్థత పరచబడినట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసి తన కొరకే గాని లేక ఇతరుల కొరకే గాని ప్రార్థన చేసేటప్పుడు పట్టుదలతో ప్రార్థించాలి. తన కొరకు చేసుకున్నా, ఇతరుల కొరకు చేసుకున్నా, కొన్నిసార్లు అవసరమైతే ప్రభువా ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు అని వాక్యాన్ని ఎత్తి పెట్టుకొని మనం ప్రార్థించాలి. ఈమె అలా విధంగానే వాదించింది. మత్తయి సువార్త 15:27 వచనంలో మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద పడు ముక్కలు తినును కదా అని వాదించినట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇలాంటి ప్రార్థనకు తప్పక ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.